అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలు ఏడవాలో అర్థం కావట్లేదు. జియో అప్పుడే ఇష్యూ చేయాల్సి ఉండే, ఇప్పుడే జియో ఎప్పుడు ఇష్యూ చేస్తారు? జియో ఇష్యూ చేయడానికి కూడా ఒక బేస్ కావాలి కదా మాకు. ఆ బేస్ తయారు చేయడం కోసమే కదా సంవత్సర కాలం సిపెక్ సర్వే అంతా చేసింది. సర్వే చేసి కదా లెక్కలను క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేపించి సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేసి ఈరోజు బిల్లు పాస్ చేస్తే బిల్లు పాస్ చేయాల్సి మీరు అడ్డుకొని మీరు జియో ఇష్యూ చేసి తమాషా ఆడుతున్నాం. ఎందుకు ఆడుతున్నాం? మేము తప్పనిసరిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 30/9/2025 కల్లా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఒక పక్కన తీర్పిచ్చింది. రైట్, ఇది జరపాలి అంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకి 42% రిజర్వేషన్ మేము కల్పించాల్సింది. కల్పించడం కోసం కావాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి బిల్లు చేసి పంపించాం. పంపించి ఎప్పుడు జీవో ఇష్యూ చేశాం? 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. 8th April 2025, ప్లీజ్ కేర్ఫుల్లీ. 8th April 2025 సుప్రీంకోర్టులో ఒక డైరెక్షన్ వచ్చింది. 8th April 2025 స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు WP 1239/2023. ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి పంపిస్తే ఆ బిల్లులు 3 నెలల్లో మీరు పాస్ అయినా చేయాలా, తిరిగైనా పంపించాలా, పంపించకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్, యాక్టెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది.